ఈరోజు మార్గశిర మాస విశిష్టత గురించి తెలుసుకుందాం. మాసానం మార్గశీర్షోహం అన్నారు జగద్గురువులు శ్రీకృష్ణ పరమాత్మ. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడు వంటి వారితో పాటు స్వయం భగవాన్ ముఖతః ప్రకటితమైన శ్రీమద్భగవద్గీత అవతరించిన మాసం ఈ మార్గశిర మాసం. ఈ జగత్తులోని అన్ని విభూతులలోనూ తాను ప్రకటితమైనప్పటికీ కొన్ని అగ్రగణ్యమైన విషయాలలో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పాడు. అలా మాసాలలో అగ్రగామి అయిన మార్గశీర్షం లేదా మార్గశిర మాసమే తన స్వరూపమని చెప్పాడు. మార్గశిరం తర్వాత వచ్చే పుష్యమాసం నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం. అలా చూసుకుంటే దక్షిణాయనం చివరి భాగం. ఉత్తరాయణం ముందు వచ్చే భాగమైన మార్గశిరం పగలకు ముందు వచ్చే బ్రహ్మీ ముహూర్తం వంటిది. బ్రహ్మీ ముహూర్తం రోజులో ఎంత ప్రాధాన్యత కలిగినదో స్వయంగా విష్ణు స్వరూపమైన మార్గశిరం కూడా అంతే ప్రాధాన్యత కలిగింది. లక్ష్మీనారాయణ స్వరూపమైన